మేము మా గుళ్ళకి వెళ్లకుండా ఖాళీ కూర్చోవాలా? అక్కడ మీరు ఉమ్ములేస్తారా? సిగరెట్లు కాలుస్తారా? మమ్మల్ని వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? దీని గురించే కదా నేను మాట్లాడింది. ఎవడో కాదంటారు దీన్ని. అంబేద్కర్ గారికి నేనేం అవమానం చేశాను అక్కడ? ఎవడైనా చూసారా ఈ మాట్లాడే వాళ్ళు? ఏ అవమానం చేశాను నేను అంబేద్కర్ గారికి? చక్కగా ఆ ఫ్లెక్సీ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం వెనక అదే కట్టుకున్నారు. నేను పబ్లిసిటీ అంతా నేనేదో చింపేశానండి. నేనేమన్నా కుసంస్కరణ? నీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారు అంటే. ఇప్పుడు ఇది వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. అంత చీపుగా కనపడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చర్చికి అడ్డంగా కడతా నిన్న మొన్న టీవీలో మాట్లాడారు కదా, ఒప్పుకుంటారా చెప్పండి? హక్కులు మీకేనా? మేము గాడులు తొడిగించు కూర్చున్నావా? మాకు హక్కులు ఉండవా? మా దేవుణ్ణి ప్రార్థించుకునే హక్కులు మాకు ఉండవా? మీకేనా హక్కులు? మీరు వ్యక్తులనైనా ప్రార్థించుకోవచ్చు, కానీ మేము మా దేవుడిగా మా పురాణాల ప్రకారం మా ఇతిహాసాల ప్రకారం మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. మాది సనాతన ధర్మం, మీది ఆధునిక ధర్మం. తప్పులేదు, మీ ధర్మం తప్పని మేము అంటలా, మా ధర్మం తప్పని మీరు అనకూడదు. అది గుర్తుపెట్టుకోండి. స్క్రీన్లు పెట్టేసి మాట్లాడితే కాదు, గుర్తుపెట్టుకోండి. మీకెంత హక్కు ఉంటుందో మీ దేవుణ్ణి పూజించుకుంటానికి, మా దేవుణ్ణి పూజించుకుంటానికి మాకు అంతే హక్కు ఉంటుంది. మీ చర్చిల జోలికి మేము రాం, మా ఆలయాల జోలికి మీరు రాకండి. అంబేద్కర్ని పూజించండి, తప్పులేదు. బట్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి సుప్రీంకోర్టు ఒక వర్గంని అనగదొక్కటం, అవకాశాలన్నీ ఒకే వర్గం అందిపుచ్చుకోవటం, అది రైటో రాంగో నాకు అనవసరం. ఈ దేశంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించాలి. అప్పీల్కి వెళ్ళాలి, లేకపోతే రోడ్ల మీద గొడవలు దీనికి. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రోడ్ల మీద గొడవ చేస్తారా? మా హిందూ దేవాలయాలకు అడ్డంగా మీరు ఫ్లెక్సీలు పెడితే, మా దేవాలయానికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని మీరు అంటే, మేము మా గుళ్ళకి వెళ్లకుండా ఖాళీ కూర్చోవాలా? అక్కడ మీరు ఉమ్ములేస్తారా? సిగరెట్లు కాలుస్తారా? మమ్మల్ని వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? దీని గురించే కదా నేను మాట్లాడింది. ఎవడో కాదంటారు దీన్ని. అంబేద్కర్ గారికి నేనేం అవమానం చేశాను అక్కడ? ఎవడైనా చూసారా ఈ మాట్లాడే వాళ్ళు? ఏ అవమానం చేశాను నేను అంబేద్కర్ గారికి? చక్కగా ఆ ఫ్లెక్సీ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం వెనక అదే కట్టుకున్నారు. నేను పబ్లిసిటీ అంతా నేనేదో చింపేశానండి. నేనేమన్నా కుసంస్కరణ? నీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారు అంటే. ఇప్పుడు ఇది వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. ఈజ్ ఎ బుద్ధిస్ట్. అంబేద్కర్, హి వాజ్ నెవర్ ఎ క్రిస్టియన్. ఊరికేనా ఏదో గొడవలు చేసేయటం, మేము భయపడిపోతాం. గొడవలు తొడిగించి కూర్చున్నాం. ఇదిగో ఏదైతే మేము ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టామో, ఆ గుడి పక్కనే ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ కట్టుకోవటం జరిగింది. అదే ఫ్లెక్సీ నేను చింపేస్తే వెంటనే ఎలా కడతారు ఇక్కడ? అదే ఫ్లెక్సీ. పాలాభిషేకం చేశారు అంబేద్కర్ గారికి, మంచిదే, ప్రతిరోజు చేయండి పాలాభిషేకం. హీ డిజర్వ్స్ ఇట్. హీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అనగదొక్కబడ్డ హిందూ మతంలో అనగదొక్కబడ్డ వర్గానికి ఆయన చేయూతను అందించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఆదుకున్న మహానుభావుడు. పూజించండి, రోజు పాలతో పూజించండి, తప్పులేదు. కావాలంటే పాలు కూడా ఇస్తాను నేను. అంతేగాని ఆయన పక్కన ఉన్న హిందూ దేవాలయాలు ఎన్ని అడ్డంగా దారులు మూసేసి అసలు ఏమి చేయని దానికి ప్రజాభిష్టం మేరకు మా గుడికిలోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎవరు పెడతారా? ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి. ఆ ప్రమాణాలు పాటించకపోతే కుదరదు.
అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా వీడియో తీస్తూ ఉంటే ఆ కర్రను తొలగించి ఆ ఫ్లెక్సీని భద్రంగా పక్కన పెట్టడం జరిగింది. అదే ఫ్లెక్సీ వీళ్ళు ఇక్కడ వాడుకున్నారు. అంబేద్కర్ గారు అవమానించారు, ఫ్లెక్సీలు చింపేశారు. ఏంటి ఏం చేశారు? ఏమీ చేయాల. అంబేద్కర్ గారిని గౌరవించాం. అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త, అందరికీ గౌరవం అంబేద్కర్ గారు అంటే. మీరే ఆయన అనవసరంగా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరి తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక మహా వ్యక్తి అంబేద్కర్. వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్. ఏ తప్పు చేయని దానికి మా గుడికి ప్రవేశానికి ఉన్న అడ్డంకిని మర్యాదగా పక్కన పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ మీరు వాడుకునే విధంగా మీకు అప్పచెప్తే ఇన్నేసి మాటలు అంటారా? ఊరేగింపులు చేస్తారా? నేను చెప్పలేమా అక్కడ జరిగింది ఏంటో? మీ మాటలే వినేసి రఘురామకృష్ణరాజు అంబేద్కర్ జోలికి వస్తే రాష్ట్రం అంతా ఏకమైపోతుంది. మరి రాలేదు, నేను మీ జోలికే రాలా, అంబేద్కర్ గారి జోలికే వెళ్ళా, అంబేద్కర్ గారిని గౌరవించా. మరి ఏమి తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా పుసుక్కుని మరి అలా నోటుకు వచ్చినట్టు ఎవడికి వచ్చింది అటు మాట్లాడేస్తే అది కరెక్టా? అది న్యాయమా అని అడుగుతున్నా. ఇక ఈ కేసులో ఎవరైతే అక్కడ ఈ గొడవల్ని, ఈ అడ్డంకులన్నింటినీ ప్రోత్సహించి మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చురుగ్గా ఉంటూ మరి నా మీద రకరకాల బూతులు మాట్లాడించిన వ్యక్తులు క్రిస్టియన్స్ ఎస్సీ ముసుగులో కంప్లైంట్లు ఇస్తున్నారు. I got all the evidences. They are CSI church members. I got the photographs from the graveyard. ఈ కేసులు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు, వారి బంధువులు అందరూ కూడా ఎవరైతే చనిపోయారో చక్కటి గ్రానైట్ స్టోన్తో వాళ్ళ పేర్లన్నీ రాసిన ఎవిడెన్సులతో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి సవివరంగా అన్ని సర్టిఫికేట్లతో సహా సమర్పించటం అయింది. ఇది ఒక మెనాస్ లాగా తయారైంది. నేను ఇప్పుడు కాదు, 3.5 సంవత్సరాల క్రితమే, 4 సంవత్సరాల క్రితమే చెప్పా, దిస్ ఈజ్ అన్ అబ్నార్మాలిటీ. ఆంధ్రప్రదేశ్లో అయినంత దుర్వినియోగం ఈ ఎస్సీ ఎస్టీ 1989 POA ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఇక్కడ అయినంత మిస్యూజ్ ఎక్కడ అవ్వట్లా. 90% of the people who belong to one community, they belong to one caste. The moment they have converted to Christianity, they have lost, as per our Indian constitution, they have lost their eligibility to be termed as SC/ST. If at all they change their religion, they come under BCC. అది రాజ్యాంగంలో ఉంది. మార్చమని చాలా మంది కోర్టులకు వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ అబ్జెక్ట్ చేసింది. నో. ఎందుకు అంటే దీని కారణం, there are mainly 2 religions in this world, Christianity and Islam. Every religion, ప్రతి రిలీజియన్కి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ రిలీజియన్లో ఉన్న గొప్ప లక్షణం కులానికి అతీతంగా వచ్చిన మతం. అది 2000 సంవత్సరాల క్రితం ఒకటి, 1400 సంవత్సరాల క్రితం ఇస్లాము వచ్చినాయి. ఆ మతం నచ్చిన వారు ఆ మతంలోకి వెళ్ళారు. నథింగ్ రాంగ్. నీ మతం ఏం కావాలి అనేది నీ అభిమతం. కానీ ఒక్కసారి కులం లేని, కులరహిత మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతంలో మళ్ళీ కులాలని పెట్టడం అనేది అది భావ్యం కాదు కనుక, అది ఆ రిలీజియన్ని అవమానించడం అవుతుంది కనుక ఈ రకంగా ఒకసారి రిలీజియన్ మారిన తర్వాత కుదరదు అని. సో రాంగ్ సర్టిఫికేట్స్. చర్చిలో మెంబరు క్రిస్టియన్ శ్మశాన వాటికలోనే పూడ్చిపెడతారు, పైన సిలువ పెడతారు. అంటే వారు క్రిస్టియన్సే. వాళ్ళ అబ్బాయి, మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అవ్వచ్చు, నేను
హిందూగానే మారిపోతున్నానంటే కుదరదు అని కూడా చట్టంలో ఉంది. దేర్ ఆర్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్. ఇఫ్ యు ఆర్ బౌండ్ టు ఏ క్రిస్టియన్ మదర్ అండ్ క్రిస్టియన్ ఫాదర్, యు ఆర్ బౌండ్ టు బి ఏ క్రిస్టియన్. కేస్ లాస్ ఉన్నాయి. యు ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. యువర్ పేరెంట్స్ ఆర్ 4 grandparents, they were buried at Christian graveyards. కానీ మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. మేము గుడ్లు అప్పగించి మీరు పెడితే పెట్టించుకోవాలి. నో, కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు చేయాలి అన్నాం. కలిసి ఉన్నాం. కానీ మీరు అన్యాయంగా మా దేవాలయాల్ని అబ్స్ట్రక్షన్ సృష్టించి కావాలని గొడవలు పెట్టించి, నా నియోజకవర్గం కాబట్టి అతను సునీల్ కుమార్ కావాలని చెప్పి ఇటువంటివన్నీ చేస్తున్నాడని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మరి దానికి అందరూ మరి వైఎస్ఆర్ పార్టీ సహకారం కూడా ఉన్నట్టుంది. లేకపోతే సాక్షిలో ఏ పేపర్లో రాంది ఆ దిక్కుమాలిన పనికిమాలిన ఆ సాక్షి పేపర్లోనే రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో అమలాపురం నుంచి ఎవరో స్టేట్మెంట్ ఇస్తే అమలాపురం వాడికి ఏం తెలుస్తుందండి? మా ఏలూరుపల్లిలో జరిగిన సంగతి ఇక్కడ లేరా దళితులు? వాళ్ళు ఎవరో మాట్లాడలేదే. అమలాపురం వచ్చి మాట్లాడాలా? కాకినాడ వాడు మాట్లాడాలా? అది ఏమన్నానండి నేను? మా గుడికి అడ్డం రాకండి రా బాబు అంటే అది ఏదీ తెలుసుకోకుండా డిబేట్లు పెట్టేస్తారా? రాష్ట్రాన్ని ఏకం చేసేస్తారా? నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్తాను. అప్పుడే పోరాడా నేను. 4 సంవత్సరాల క్రితమే పోరాడా. పార్లమెంట్లో కూడా మాట్లాడా. ఇదే విషయం మీద పార్లమెంట్లో కూడా మాట్లాడా. వెరిఫై చేసుకొని దొరుకుతాయి. ఇదే ఇష్యూ హౌ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎంకరేజింగ్ క్రిస్టియానిటీ అనే దాని మీద నేను స్టింగ్ అని ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఇట్ క్రాస్డ్ 1 million వ్యూస్. ఓపెన్గానే మాట్లాడా. నేనేమి చాటుగా మాట్లాడిన వ్యవహారం కాదు. రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నా. నేను అంబేద్కర్ గారి మీద గౌరవంతో కొన్ని వందల అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేశాను నేను. వాళ్ళు ఆహ్వానించకపోయినా సరే వెళ్ళి వేశాను నేను అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు. ఆయన అంటే గౌరవం కనుక. అంత రెస్పెక్ట్ నాకు ఆయన మీద ఉంటే మీరేమో ఖబర్దార్. మొన్న ఎలక్షన్స్లో మేము అది చూస్తాం అని చెప్పి 50 లక్షలు 60 లక్షలు అడిగిన బ్యాచ్ ఉన్నారు. అవసరమైతే ఆ బ్యాచ్ పేర్లు అన్నీ కూడా చెప్తా. మాకు అక్కర్లేదురా నాయన, మీకు నమస్కారం, వద్దు, అంతంత ఖర్చు మేము పెట్టలేమంటే ఇవాళ ఆ బ్యాచ్ అందరూ సగం మంది వాళ్ళు తయారయ్యారు. నిజమైన హిందూ క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వకుండా ఉన్న హిందూస్ అందరూ కూడా మరి సఫర్ అవుతున్నారు ఈ రిజర్వేషన్స్ దీనివల్ల. ఎందుకంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వచ్చేస్తున్నారు. వారి సమస్యలు నేను గతంలో మాట్లాడా. మొన్న మాట్లాడింది మా గుడికి దోవ ఉందని చెప్పా, అంతే. మర్యాదగా దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వాడుకోవడానికి వీలుగా నీట్గా పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వాడుకోవడం జరిగింది. చింపేశారు, అవమానం చేశారు. ఏంటి అది? సుప్రీంకోర్టు తీర్పుని వక్రీకరిస్తూ వర్గీకరణకి వ్యతిరేకంగా, ఆ వర్గీకరణకి అంబేద్కర్ ఫోటోకి ఆ ఫ్లెక్సీ మీద ఏమైనా సంబంధం ఉందా? సుప్రీంకోర్టు తీర్పు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఇచ్చారా? సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు? మనం నిర్మించుకున్న వ్యవస్థని మీరు అవహేళన చేస్తూ మా గుల్లకడ్డంగా వర్గీకరణ ఫ్లెక్సీలు పెట్టేసి మీలో 2 వర్గాలకు ఏమైనా గొడవ ఇబ్బంది ఉంటే మీరు పరిష్కరించుకోండి. మళ్ళీ 9 మెంబర్ బెంచ్కి రిఫర్ చేయమని వెళ్ళండి కోర్టుకి. అంతేగాని మా దేవాలయాల దగ్గర అడ్డంగా గుళ్ళోకి వెళ్తావో చూస్తామని చెప్పి ఛాలెంజ్లు చేసి
మా గుళ్ళో ఉమ్ములు ఊసి, మా గుళ్ళో సిగరెట్లు కాల్చి ఇన్ని చేస్తే మేము భయపడిపోవాలి అలాగా? ఏమా భయపడిపోవాలా? మాకు హక్కులు ఉండవా? అందుకని నా మనసులో బాధని వ్యక్తీకరిస్తున్నా. ఎవరైనా ఈ అమ్ముడుపోయే కొద్దిమంది బ్యాచ్ చెడు మాటలకి మీరు ప్రభావితులు అవుతారేమో. మంచిని మంచిగా స్వీకరించండి, చెడుని వ్యతిరేకించండి. నేను సనాతన స్వదేశీ సేన ప్రతినిధిగా, అధ్యక్షుడిగా చెప్తున్నా. మీ చర్చిల దగ్గర, మీ మసీదుల దగ్గర ఎక్కడా కూడా మా నాయకుల ఫోటోలు, మా చంద్రబాబు నాయుడు గారిది కానీ, మా పవన్ కళ్యాణ్ గారిది కానీ, మా నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీలు కానీ అడ్డంగా ఎప్పుడూ కట్టలేదు, కట్టం. మా దేవాలయాలకు అడ్డంగా కట్టి మరి ఇలాగా అరువు దెబ్బలాట్లు దయచేసి పెట్టుకోవద్దని నిన్న టీవీలో మాట్లాడిన మరి నా స్నేహితుడికి, తెర వెనుక కుట్రలు చేస్తున్న, ఎయిమ్లెస్గా వెళ్తున్న ఎయిమ్స్ వీళ్ళకి కూడా చెప్తున్నా, మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము ఎవరో కూడా ఎప్పుడూ రాలేదు, రాము. అండ్ ఫైనల్లీ I respect Dr. Ambedkar. Jai Bhim. Thank you.